శారద. జై శ్రీరామండి స్వామి గారు. 121 సర్గ 67 శ్లోకం అండి. ఓ రామ, అసత్తగు చిత్తమను బేతాళనుచే వశీకరింపబడిన అదృఢ బుద్ధులకు చంద్రుని నుండి వజ్రపాతము సంభవించుచున్నది. చంద్రుని నుండి చల్లటి కిరణాలు కదండి వచ్చేది. చంద్రుని నుండి వజ్రపాతం సంభవించుచున్నది అంటే వివరణ చెప్పరా స్వామి? అజ్ఞానం వల్ల ఇప్పుడు నాకు ఏదో దయ్యం కనిపిస్తుందని పిల్లలు భయపడతారు కదా, చీకట్లో ఉంది. మరి ఉందా అక్కడ? లేదు కదా. ఎందువల్ల కలిగింది? ఆ దయ్యం ఎక్కడ పుట్టుకొచ్చింది? భ్రాంతిలో పుట్టుకొచ్చింది. వాడికి తెలియని తనంలో, అజ్ఞానంలో పుట్టుకొచ్చింది. కాబట్టి వాస్తవం తెలియకుండా ఈ జీవితాన్ని సాగిస్తూ ఉన్నట్లయితే అపాయాలకు కొద ఉండదు. చాలా చక్కగా, చాలా క్షేమవంతమైన, శ్రేయవంతమైన స్థితిలో కూడా అపాయాల్లో పడిపోతూ ఉంటారు. అంటే ఈ జీవితం అనేది విశ్వసించబడినట్లయితే, ఈ లోకం అనేది విశ్వసించబడినట్లయితే అపాయాలకు కొద ఉండదు. ఎందువల్లంటే అది అజ్ఞానం కాబట్టి. అర్థమైందా? అర్థమైందండి. జై శ్రీరామ్ స్వామి. హరే రామ హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ రామ హరే హరే రామ హరే గోకుల కృష్ణ గోవింద గోపి వల్లభ గోవింద రాధారమణ గోవింద రాసమణీష గోవింద 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 హరే రామ హరే రామ రామ హరే హరే రే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రే, గోకుల కృష్ణ గోవింద గోపి వల్లభ గోవింద